హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి హోమ్ మేడ్ చికెన్ పిజ్జా అండి. ఇంట్లో మనం పిజ్జా చేసుకోవడం ఇంత ఈజీ అని తెలిస్తే బయట అస్సలు కొనము. అలాగే బయట కొనేదానికన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసేయాలో చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం పిజ్జా బేస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. మనకి పిజ్జా బేస్లు అనేవి రెడీమేడ్ కూడా అవైలబుల్ ఉంటాయండి. జెప్టో ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో రెడీమేడ్గా కూడా అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ పిజ్జా బేస్ కోసము 1 కప్ మైదా యాడ్ చేసుకోవాలి. దానిలోనే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మనం కేక్స్లో యూస్ చేస్తాం కదా అదే. నెక్స్ట్ ఇంకా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇంకా 1 టీ స్పూన్ ఈస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈస్టేనండి. ఇది కూడా మనకి జెప్టో వీటిలో అవైలబుల్ ఉంటుంది, లేదా ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటుంది. అవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ కానీ లేదా ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా పిండికి మంచిగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. చపాతీ పిండి అంత సాఫ్ట్గా కలుపుకోకూడదు, కొంచెం హార్డ్గానే ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ వచ్చేసి ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పైన అంతా కూడా అప్లై చేసేయాలి. ఇదంతా ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండి మొత్తాన్ని నీట్ చేసుకొని కవర్ చేసేసి ఒక 10 to 20 మినిట్స్ పక్కన పెట్టేసేయాలండి. ఈ విధంగా తడి క్లాత్తో కానీ లేదా ఒక ప్లేట్ పెట్టేసి కవర్ చేసేసుకొని ఒక 10 to 20 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ మ్యారినేట్ చేస్తున్నానండి. బోన్లెస్ చికెన్ని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీ స్పైసీకి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మసాలాలన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టించాలండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా చికెన్ మొత్తాన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను. మీకు టైం లేకపోతే వెంటనే కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఒక 20 మినిట్స్ తర్వాత తీసానండి. చూసారా, మనం కలుపుకున్న పిండికి డబుల్ అయింది. పిండి మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి నీట్ చేసుకొని మీకు ఎన్ని పిజ్జాస్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 2 పిజ్జాస్కి సరిపోతుందన్నమాట. సో నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. దీన్ని కూడా ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 10 మినిట్స్ కవర్ చేసేసి పక్కన పెట్టేయాలి. చూసినా కదా, మళ్ళీ ఇంకో 10 మినిట్స్ తర్వాత తీసాను. మళ్ళీ మంచిగా పొంగాయండి. అవన్నీ కూడా మనం రౌండ్ షేప్లోకి చేసేసుకొని, చూస్తున్నారు కదా చేతికి అంటుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి నీట్ చేసుకొని రౌండ్ బౌల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ చపాతీ పీట తీసుకొని పైన కొద్దిగా పొడి ఫ్లోర్ చల్లుతూ మనం పిజ్జా బేస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పొడిపిండిని చల్లుకుంటూ, పిజ్జా బేస్ అనేది మరీ పలుచగా ఉండొద్దండి, అలానే మరీ మందంగా కూడా ఉండొద్దు, మీడియంగా ఉండాలన్నమాట. ఇలా మనం పొడి ఫ్లోర్ చల్లుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. సైజ్ వచ్చేసి చూసుకొని ప్రిపేర్ చేయండి. మీరు ఏ ప్లేట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేట్కి తగ్గట్టు బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట.
మరీ మందంగా ఉండొద్దు, అలానే మరీ పలుచగా కూడా ఉండొద్దండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని దీనిలో కొద్దిగా బటర్ కానీ లేదా ఆయిల్ కానీ గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేస్ని ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా కొంచెం చిన్నగానే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్లేట్లోకి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అంతా కూడా ఈక్వల్గా రౌండ్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎడ్జెస్ వచ్చేసి ఇలా ఫింగర్స్తో ప్రెస్ చేస్తూ అడ్జస్ట్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్తో మనం ఇలా లైన్స్ పెట్టేసుకోవాలి. మనం ఇంత ప్రాసెస్ కాకుండా రెడీమేడ్గా కూడా పిజ్జా బేస్ అవైలబుల్ ఉంటుంది. డైరెక్ట్గా తీసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచిగా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చికెన్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఆల్రెడీ మసాలాలన్నీ యాడ్ చేసాం కదా, ఇంక ఈ స్టేజ్లో యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చికెన్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకొంచెం ఫ్రై అవ్వాల్సి ఉంది. చికెన్ మనం ఇలా ఫ్రై చేసుకొని పిజ్జా బేస్ మీద టాపింగ్ చేస్తేనే చాలా బాగుంటుందండి టేస్ట్. కొంతమంది డైరెక్ట్గా యాడ్ చేస్తారు, అది అస్సలు బాగుండదు. కాబట్టి ఇలా చికెన్ని ఫ్రై చేసుకొని ఆ తర్వాత టాపింగ్స్ మీద యాడ్ చేసుకోవాలి. చూసినా కదా, నేను 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, మంచిగా సెట్ అయిపోయింది. నెక్స్ట్ దీని మీద పిజ్జా సాస్ అని ఉంటుంది, మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుందండి. పిజ్జా సాస్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీని మీదే చీజ్ని ఇలా గ్రేట్ చేసి యాడ్ చేసుకోవాలండి. మనకి పిజ్జాలో చీజ్ ఎంత ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కాబట్టి చీజ్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. నచ్చిన వాళ్ళు కొంచెం లైట్గా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చీజ్ని కూడా గ్రేట్ చేసుకున్న తర్వాత టాపింగ్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చండి. ఆనియన్, టొమాటో, అలాగే వెజ్లో చేసుకోవాలనుకుంటే కార్న్, పన్నీర్, అలాగే బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ అవేమి యాడ్ చేయలేదండి. క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్ అవేమి మా పిల్లలు తినరు అనమాట, కాబట్టి నేను అవేమీ యాడ్ చేయలేదు. జస్ట్ ఆనియన్, నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేశాను. అలాగే టొమాటో కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఈ టాపింగ్స్ అనేది మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కిడ్స్కి అయితే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఇక్కడ పిల్లలు తినరని చెప్పేసి నేను కొంచెం యాడ్ చేశాను. ఇలా అన్ని టాపింగ్స్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొంచెం చీజ్ అనేది గ్రేట్ చేసి వేసుకోవాలి. మనకి చీజ్ ఎక్కువ ఉంటేనే చికెన్ పిజ్జా అనేది చాలా టేస్టీగా వస్తుందండి. కాబట్టి చీజ్ని ఇలా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మనకనేది అంతా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలండి. ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని అడుగున కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పైన ఒక స్టాండ్ పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 15 to 20 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా బేక్ అయిపోయిందో. బయటికి తీసి మనం కావాల్సిన సైజులో కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి ఇంట్లో చేసుకోవడము. పిజ్జా బేస్ అంత ప్రాసెస్ అవసరం లేదనుకుంటే మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక్కసారి మనం ఇంట్లో ఇలా ట్రై చేసి చూసుకుంటే మనకి బయట కన్నా కూడా ఇంట్లోనే చాలా టేస్టీగా వస్తుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్యాక్ సైడ్ కూడా చూసారా మంచిగా బేక్ అయిపోయింది.
అంతేనండి, చాలా సింపుల్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.